చెప్పుకున్నట్టు చిన్న సన్నకారు రైతులు ఉంటున్నారు. వీళ్ళు ఏదైనా నూతన పంట వైపు మొగ్గు చూపాలి అంటే అక్కడ పరిస్థితులు అనుకూలించని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులందరిలో అవగాహన రావాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించడంలో ఎటువంటి పద్ధతులు ఇంకా తీసుకోవాలంటారు? దీని నా నుండి చిన్న ఆలోచన ఏంటంటే, ఒక క్లస్టర్ బేస్డ్ ఒక మండల్ని మనం ఎంపిక చేసుకొని ఒక రైతును మనం ఒక మండల్ను మార్చి ఒక విలేజ్ నన్ను ఇట్లా తీసుకొని ఒక ప్రాంతంలో ఎందుకు అంటే సార్, వరి మాగాణంలో వేరే రైతు కన్వర్ట్ చేద్దాం అనుకున్నా పై రైతు ఉన్నటువంటి పొలం పైన ఇంకో రైతు తను వరి సాగు చేసిండు అనుకోండి, మనకు భూములన్నీ జాలుబడిపోతున్నాయి. సో వేరే పంటకు అయోగ్యం కాదు. సో రైతులందరూ కమ్యూనిటీగా చేసుకోవాలి అంటే వేరే పంటకి. ఎందుకంటే ఇప్పుడు ఒక వరి మాత్రమే పండించి మిగతా పంటలన్నింటినీ మనము పప్పు దినుసులను నూనె గింజలను కొనుక్కోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనము 22 రూపాయలు ఉన్నటువంటి వరిని సాగు చేసి 80 రూపాయలు ఉన్నటువంటి పప్పును కొనుక్కుంటున్నాం, నూనె గింజలను కొనుక్కుంటున్నాం. సో రైతు ఆలోచన చేయాలి. మనం తీసుకున్నటువంటి ఒక కుటుంబానికి సరిపోయినటువంటి ఆహార పదార్థాలను రైతు స్థాయిలోనే ఉత్పత్తి చేసుకొని దాన్ని విలువ జోడించుకోవాలి. ప్రభుత్వం నుండి కంటే ముందుగా రైతులు కూడా పండియడమే కాకుండా విలువ జోడించే ప్రయత్నంగా ఆలోచన ఒక కమ్యూనిటీగా రైతులందరూ ఒక ఏరియాను చూస్ చేసుకొని వాళ్ళు పండించి ప్రభుత్వం కూడా కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేసి, ఏ రకంగా అంటే ఇప్పుడు మొక్కజొన్న సాగు తీసుకున్నట్లయితే మనకు వరిలో అయితే ఎట్లయితే యాంత్రీకరణ ఉందో మొక్కజొన్నలో కూడా యాంత్రీకరణ వచ్చింది. సో సీడ్ డ్రిల్లర్ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు అందుబాటులో, దాని హార్వెస్టింగ్ కూడా మెకనైజేషన్ కలిపియడం ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. అంటే ఒక ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి తక్కువ రేటులో రైతుకు ఒక క్లస్టర్ కు ఒక అనుసంధానం చేసి పంటలు పండించేందుకు ప్రభుత్వం నుండి కొంచెం ప్రోత్సాహం కావాలి. పండించినటువంటి పంటను రైతును ఉత్పత్తి చేసి దాన్ని విలువ జోడించే ప్రయత్నంగా రైతు ఆలోచన చేస్తేనే పండించిన దానికంటే రెట్టింపు ఆదాయము, పండించినటువంటి పంటను విలువ జోడించడం వలన రైతుకు ఎక్కువ ఆదాయాన్ని చేకూరుస్తుంది సార్. మల్లికార్జున రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఎండాకాలం వచ్చింది అంటే కూరగాయలు బెంగళూరు నుంచి లేదంటే ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నాం. తెలుగు రాష్ట్రాల భూములు అన్ని పంటలకు అనుకూలమైన రైతన్నలు కూరగాయల సాగు వైపు ఎక్కువగా దృష్టి సారించట్లేదు అనేది క్షేత్రస్థాయిలో మనకు తేటతెల్లమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే వరి పంట తర్వాత రైతన్నలు కూరగాయల సాగు చేయాలంటే అసలు ఎటువంటి పంటలను సాగు చేసుకుంటే రైతుకు ఆదాయం వస్తుందంటారు? కూరగాయలు ఖచ్చితంగా సార్, అందరికి పొద్దున్న లేస్తే కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ సాగే. ప్రతి రైతు అంటే సిటీలో కమర్షియల్ లో కాకుండా ఉన్న మన ఇంటి అవసరాల కోసమైనా సాగు చేసుకోవచ్చు. సిటీ సర్కంటెన్స్ లో ఉన్నట్లయితే రైతులు ఖచ్చితంగా మనము ఒక ఎకరం విస్తీర్ణంలో అన్ని రకాల పంటలను మనము క్రాప్ ప్యాటర్న్ డిజైన్ చేసుకోవచ్చు సార్. ఏ రకంగా అంటే బిందు సేద్యం ఉన్నట్లయితే మనకు భూమి యొక్క మనకు ప్రధాన సమస్య పొలాలలో మనకు ఏ పంటలోకి రైతు కన్వర్ట్ కాకపోవడానికి కారణం ఏంటి అంటే పంటలలో కలుపు సమస్య అనేది ప్రధాన సమస్య. సో అధిగమించాలంటే రైతుకు ఈజియెస్ట్ మెథడ్స్ ఉండాలి సార్. అంటే దానిలో ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్, నీటిని కట్టకుండా నీటి ద్వారానే పోషకాలను, సూక్ష్మ పోషకాలను కానీ స్థూల పోషకాలను ఇచ్చే రైతు ఆలోచన చేసుకోవాలి. అలాగే మల్చింగ్ చేసుకొని కలుపును అధిగమించాలి. వెజిటేబుల్స్ ను కూడా ప్రొడక్టివిటీ, మంచి క్వాలిటీ ప్రొడక్షన్ తీసి మార్కెట్ లో అమ్ముకున్నట్లయితే రైతుకు మంచి రేటు గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు కూరగాయలు తీసుకున్నట్లయితే 365 days మనం వెజిటేబుల్ ని ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వరికి 4 రేట్ల ఆదాయాన్ని కూరగాయల ద్వారా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోకుండా రైతు ఏ విలేజ్ కు ఆ విలేజ్ కూరగాయలు సాగు చేసినా కూడా మంచి ఇన్కమ్ అనేది, అంటే లాంగ్ టర్మ్ లో తీసుకున్నట్లయితే మంచి ఇన్కమ్ అయితే కూరగాయల మీద ఆర్జించవచ్చు సార్. మల్లికార్జున రెడ్డి గారు, మనం చూస్తే వరి పొలాల్లో అంటే క్షేత్రస్థాయిలో వరి పొలాల్లో మనం చూస్తే రైతన్నలు ఎక్కువగా నీటిని నిల్వ పెడుతూ ఉంటారు. 3 అంగుళాల వరకు కూడా నీటి నిల్వ ఉంచుతారు. ఒక రకంగా చెప్పాలి అంటే వరి పంట పండాలి అంటే అంత మాత్రం నీళ్లు ఉండాలి అనేది తెలియకుండా రైతన్నలు చేస్తున్న పని. దీనివల్ల నీటి దుర్వినియోగం అనేది ఎక్కువైపోతుంది. ప్రాజెక్టులు నిండాయి కాబట్టి ఓకే, కానీ నీటి వనరులను ఒడిసి పట్టుకోవటం అనేది చాలా కీలకం. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు రైతులకు అవగాహన కల్పిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం మనం మాట్లాడుకున్నట్టు వరి పంట పండాలి అంటే 3 అంగుళాల వరకు నీళ్లు, ఏది 10 నుంచి 15 రోజులకి ఇంకా పంట మనం కోస్తామన్న వరకు కూడా రైతన్న ఈ విధానాన్నే పాటిస్తున్నాడు. ఈ నిజంగా అంత నీరు అవసరం అంటారా? ఏం చెప్తారు? లేదు సార్, వరిలో నీళ్ళలో కూడా సర్వైవ్ అయ్యే మొక్క అది. సో అందుకని రైతు ఏం చేస్తున్నాడంటే మూస పద్ధతిలో, వెనకటి పద్ధతిలో లాగానే 2 ఇంచుల నుండి 3 ఇంచుల అంగుళాల నీళ్లను సాగు పెట్టడం జరుగుతుంది. దీని వలన ఏమవుతుందంటే సార్, భూమిలో ఎప్పుడు నీళ్లను ఉంచడం వలన మిథైల్ ఎమిషన్స్, మనం పొలంలోకి వెళ్ళి విషవాయువులు, మిథైల్ ఎమిషన్, కార్బన్ మోనాక్సైడ్ కానీ
పర్యావరణాన్ని ఎక్కువ డ్యామేజ్ చేసేది ఇండస్ట్రీస్ కంటే అగ్రికల్చర్ ద్వారానే అవుతుందని సైంటిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నీళ్ళని ఎక్కువగా ఉండడం వలన నీళ్ళలో మురుగు అనే స్వభావం ఉండడం వలన విషవాయువులు ఉద్గారాలు జరగడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం సైంటిస్టులు కూడా ఆ దిశగా ఆలోచన చేసి ఆరుతడి పంట విధానాన్ని ఎప్పుడో గత 5 సంవత్సరాల నుంచి ప్రమోట్ చేసినప్పటికీ కూడా రైతు స్థాయిలోకి అది చేరలేదు సార్. ఆరుతడి పంట విధానాన్ని అవలంబించాలంటే ఒకసారి నీళ్లు పెట్టి పంట నీటి లభ్యత ఏరు వ్యవస్థకు ఒక పీవీసీ పైపును తీసుకొని ఒక బోర్ పైపును దానికి హోల్ చేసి పొలంలో పాతుకొని దానిలో ఉన్నటువంటి మట్టిని తీసి రైతుకు ఇది ఎక్స్పీరియన్స్ కోసం రైతు స్థాయిలో చాలా మంది శాస్త్రవేత్తలు ఇది రైతుకు తీసినప్పటికీ కూడా రైతు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. కానీ ఈ ఆరుతడి విధానాన్ని అవలంబించడం వలన ఏమవుతుంది అంటే సూక్ష్మ పోషకాలు భూమిలో పెరిగి ఎర్త్ వామ్స్ అనేది మీదికి రావడం జరుగుతుంది. మంచి పిలకల సంఖ్య కూడా ఎక్కువ వస్తుంది. చీడపీడల సమస్య కూడా అధిగమించవచ్చు. ఎందుకంటే తెగుళ్ల సమస్య అనేది నీళ్ళు ఎక్కువ నిలువ ఉండడం వలన ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు చీడపీడలు క్యారీ అవుతూ సమస్య వస్తుంది. అలాగే దోమకాట అనేది కూడా ఎక్కువ వస్తుంది. సో నీళ్ళని ఆరబెడుతూ పెట్టడం వలన ఒక 20 నుండి 30% నీటిని మనం రైట్. వ్యవసాయంలో సాగు తగ్గించుకోవచ్చు.